నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కురుక్షేత్ర రణరంగం కంటే తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. 3 పార్టీలు హోరాహోరీగా తలపడబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన. అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? ప్రస్తుతం మనం పెద్దాపురంలో ఉన్నాం. పెద్దాపురంకి వచ్చేసరికి ఇక్కడ హోంమంత్రి చినరాజప్ప టీడీపీ నుంచి గెలిచారు. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్తో. అవునా కాదా? కానీ ఈసారి పరిస్థితి మారుతుందా లేదా? గెలిపిస్తున్నారా బాబు గారిని మెజార్టీ తోటి? పక్కా రాసుకోవచ్చా? కాసుకోరా సామానా? వారు వన్ సైడేనా కాదా? వారు వన్ సైడేనా? ఈసారి పెద్దాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అప్పట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్కు ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువ మోర్చాకి, అప్పుడు బాబు గారు జిల్లా యువరాజ్యానికి ఉన్నప్పుడు జిల్లాకి అధ్యక్షులుగా పనిచేశారు కదా. కొంచెం మెమరీ లాస్ అయింది, గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది చూసిన తర్వాత. ఈసారి రంగంలోకి దింపారు. నా జన సైనికుల సత్తా ఏంటో చూపిస్తారని చెప్పన్నారు. పెద్దాపురంలో మాత్రం ఈసారి రాజకీయ చరిత్ర తిరగరాయిపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవునా కాదా? చెప్పండి, గట్టి చెప్పండి. బాబు ఉండవలిదా కనపడాలి. మరి అలాంటి బాబు గారితో ఒకసారి మనం మాట్లాడతాం. తుమ్మల రామస్వామి గారు, ఆయన పేరు బాబు అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. ఆ బాబుకు బై బై చెప్పాలి. ఈ బాబును అసెంబ్లీ పంపించాలి. అవునా కాదా? బాబన్న ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అసెంబ్లీలో? పక్కనా రాసుకోవచ్చా? దుమ్ము దులిపేద్దావా? ఏందన్నా ఇంత ఫాలోయింగ్ ఉంది? ఏంది ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఈ ఎనర్జీ అంతా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఇదంతా ఈ పవర్. మరి ఏదైతే జనసేన పార్టీ ఉందో దానికి మొదటి నుంచి ఉన్నటువంటి అండా కొండ అంతా యువత. కానీ ఈరోజు ఆ యువత ఈ రాష్ట్రంలోనే కాదు, జిల్లాలోనే కాదు, మరీ ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దవారు మనసులను గెలుచుకోగలిగినటువంటి యువత. ఏ గ్రామం వెళ్ళినా మరి ఎలక్షన్లు మొదలయ్యేసరికి మా వెంట యువత ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి రెండవసారి ప్రచారం వెళ్ళేటప్పటికీ మరి యువత వెంట ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులు మొత్తం గ్రామాలు వారి వెంట, యువత వెంట ఈరోజు పెద్దలు కూడా నడవడానికి సిద్ధపడి ఉన్నారు. ఏ గ్రామం ప్రచారానికి వెళ్ళినా, మరీ ముఖ్యంగా సామలకోట పట్టణంలో, పెద్దాపురం పట్టణంలో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వారందరూ చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, ఎలక్షన్లో దిగిన మొట్టమొదటి టైంలో ఎందుకయ్యా నీకు ఇంత పెద్ద మంత్రి, హోంమంత్రి మీద ఒకసారి మంత్రి చేసినటువంటి వారి యొక్క సతీమణి, మొన్నటిదాకా పార్లమెంటు చేసినటువంటి నరసింహ గారు, ఇద్దరు ఒక పెద్దలు ఉన్నారు కదా, వారి మధ్యలో నీకు ఎందుకయ్యా అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని నేను భయపడ్డాను. కానీ ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క కార్యకర్త కానీ, ఏ ఒక్క ఓటరు కానీ నీకెందుకయ్యా ఈ ఎలక్షన్ అనేటువంటి వాడు ఒక్కరు కూడా నాకు కనపడలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంకో కొంచెం కష్టపడి బాబు నువ్వు నెగ్గుతావు అనేటువంటి వారే కనపడతా ఉన్నారు. నేను మొదట్లో అనుకునేవాడిని, ఎందుకు బాబు ఇంత ఖర్చుతో నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడివి, నీకు ఇంత ఖర్చు అవసరమా అని ఎవరైనా పెద్దలు దెబ్బలాడతారేమో అనేటువంటి ఒక భయం ఉండేది. కానీ ఈరోజు మా ప్రచారంలో అందరూ అనుకుంటా ఉన్నారు, తుమ్మల బాబు గారు ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు అనేటువంటిది భావన కొంత బద్దులో ఉంది. కానీ నాకున్నటువంటి అండా కొండ ఉన్నటువంటి యువత వల్ల కానీ, మా పార్టీ అధ్యక్షులు గారి కొన్ని అభిమానుల వల్ల కానీ ఏ కార్యక్రమం చేసినా ఒక్క రూపాయి లేకుండా నాకు పెద్ద
ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఈరోజు మేము ప్రచారాన్ని ముగించుకోబోతా ఉన్నాం. మరి మిగతా పార్టీ వాళ్ళు అయితే మీరు చూసినప్పుడైతే ప్రతి ఒక్కరిని కూడా డబ్బు ఇచ్చి తీసుకుని వచ్చే పరిస్థితి. ఒక జెండా, ఒక టోపీ 300 నుంచి 500 రూపాయల వరకు కూలి ఇచ్చి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక మందు సీసా ఇచ్చి వారిని లైన్లో నిలబెట్టి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రచారానికి వచ్చినప్పుడు మీరు గమనించినట్టయితే ఎక్కడ నీడ కనపడితే 10 అడుగులు వేస్తే చెట్టు కింద నీడగా ఆగిపోయేటటువంటి వారు అటువైపు వారు వెనుకున్నవారు. కానీ మా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క యువకుడు కూడా ఎండ పెరిగే కొలది ఇంకా ఉత్సాహంగా తిరుగుతా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ వారు ఒక ర్యాలీ చేశారు. ఏ బంకు దగ్గర చూసినా తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచుని అక్కడ మోటార్ సైకిల్ కూపన్లు ఇచ్చి వాళ్ళకి ఆయిల్ కొట్టిస్తూ ఉన్నారు నాయకులు. వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అయితే సాయంకాలం అందులో పనిచేస్తున్నటువంటి నాయకులు మనుషుల్ని పంచుకుని అక్కడ ఉన్నటువంటి మినీ కార్యకర్తలు అటువంటి వారు అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని పంచుకుని మీరు 100 మందిని వారి దగ్గర డబ్బు తీసుకోవటం, 100 మందికి నేరుగా వారే డబ్బులు పంచిపెట్టేటువంటి విధానం బహిరంగంగా. అమ్మేస్తున్నారా ఓట్లని ఇక్కడ? అవునా? మీరు అమ్ముడు పోతారా? బిర్యానీ ప్యాకెట్కి అమ్ముడు పోతారా? డబ్బులకు అమ్ముడు పోతారా? మద్యానికి అమ్ముడు పోతారా? బాబాను గెలిపిస్తున్నారా? మెజార్టీ పక్కన. మరి ఎంత పెద్ద పదవులు చేపట్టినటువంటి పెద్దలు వారిని విమర్శించే స్థాయి నాది కాదు. కానీ అనలేకుండా ఉండవలసిన పరిస్థితులు. నేను ప్రచారం మొదలెట్టినప్పుడు కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ నేను మొట్టమొదటిగా పెద్దలను గౌరవించాలనేటువంటి ఆలోచనతో వచ్చిన వాడిని. మరి నాకన్నా పెద్దలు పెద్ద పదవులు చేసినటువంటి వారు మంత్రివర్యులు అటువైపు పక్కన ఉన్నారు. కానీ వారు రాజకీయాన్ని ఒక అవినీతి మార్గంలో మళ్ళీ స్వార్థ రాజకీయాల పట్ల బొగ్గు చూపి డబ్బుతో ప్రజల మనసులు గెలుపొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఖచ్చితమైనటువంటి తీర్పు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో, ఇది నా సొంత నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం. పెద్దాపురం మండలంలో పుట్టి పెరిగిన వాడిని, పెద్దాపురం పట్టణంలో చదువుకున్న వాడిగా చెప్తా ఉన్నాను. నాకు ఈ పెద్దాపురం పట్టణ ప్రజల మీద, నియోజకవర్గ ప్రజల మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. నా నియోజకవర్గం ప్రజలు అమ్ముడుకు పోయేవారు కాదు. నా నియోజకవర్గం నా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్థానికుడిని గెలిపించాలి. స్థానికుడికి 30 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. ఖచ్చితంగా స్థానికుడిని మనం గెలిపించాలనేటువంటి ఒక నిర్ణయానికి ఇప్పటికే రావడం జరిగింది. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ వారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కానీ బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఒకవైపు అంటూ ఉన్నారు మాకు జనసేన పార్టీకే పోటీ అని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒకవైపు చెప్తా ఉన్నారు మాకు జనసేన పార్టీకే పోటీ అని చెప్తా ఉన్నారు. అప్పుడే మా యొక్క బలం అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గంలో ఎంత బలం. మీకు పోటీ ఎవరు ఇప్పుడు ఇక్కడ? నాకు లైట్ తీసుకోవాలా? వారిద్దరూ స్థానికులు కాదు, ప్రజలతో సత్సంబంధాలు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. వారికి ముఖ్యమైనటువంటి నాయకులు ఒకరిద్దరు తెలిసి తప్పించి ఏ ఒక్క ఓటర్తో కానీ ఏ ఒక్క కార్యకర్తతో కానీ వారితో జరిగేటువంటి కార్యకర్తలతో కానీ పరిచయం లేదు. సాక్షాత్ అయిన హోంమంత్రి చినరాజప్ప ఈ రాష్ట్రానికి హోంమంత్రి పదవి నిర్వహించారు. గతంలో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్తో ఆయన గెలిచారు. కానీ ఈసారి కూడా ఆ ఓట్లు నాకే. ఆయన దగ్గర అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అధికార బలం ఉంది. మరి మీ దగ్గర ఏముందని? వారు దగ్గరే ఎన్ని వేల కోట్లున్నా, ఎంత పోలీసు బలం ఉన్నా అవన్నీ ప్రజల మీదే కదా ఉపయోగించాలి. ఆ ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారు? జనసేన వైపు ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మేము నిజాయితీగా ఓటేస్తాం, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకునేయండి, మీరు భయపడకండి అని చెప్తా ఉన్నారు. మేము అదే ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గంలో
ఇద్దరు మంత్రుల్ని ఓడించాలని ఈ ప్రజలందరూ నాకు తిరిగి చెప్తా ఉన్నారు. లేదు, నాకే తిరిగి బాబు నీకు ఇంత మంచి అవకాశం రాదు, ఇద్దరు మంత్రులు పోటీ చేశారు, ఇంకా నువ్వు దూసుకుపో, మేము అందరూ నీకు ఓటేస్తామని అన్ని యూనియన్ల వారు అన్ని సంఘాల వారు నాకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేను ఈ పెద్దాపురం నియోజకవర్గానికి స్థానికుడిగా నాకు వీరందరి మీద నమ్మకం ఉంది. ఒకరైతే అమలాపురం నుంచి వచ్చారు, ఒకరైతే జగ్గంపేట నియోజకవర్గం నుంచి వీరవరం గ్రామం నుంచి వచ్చారు. వారికి ఇక్కడ ఎవరితోని పరిచయాలు లేవు, ముఖ పరిచయాలు లేవు. నేను మొదటి నుంచి ఒకటే ఓటు చెప్తా ఉన్నాను, నా ఓటు కూడా వారిద్దరికీ కావాలంటే వేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వారిని మంత్రి గారిని కానీ మాజీ మంత్రి గారి సతీమణి గారిని కానీ ఈ పెద్దాపురం కూడలిలో ముఖ్యమైన ప్రదేశంలో ఎక్కడైనా నిల్చొనిబెట్టి వారి యొక్క అనుచరులతో సాయంతో కానీ వారి యొక్క డ్రైవర్ సాయంతో కానీ కాకుండా ఇక్కడ పెద్దాపురంలో ఏదో ఒక సెంటర్ పేరు, ఏదో ఒక వీధి పేరు, ఏదో ఒక పేట పేరు చెబితే వారు గూగుల్ సహాయంతో కాకుండా నేరుగా ఆ అడ్రస్కి వెళ్ళిపోగలిగితే నేను వారికి కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారు ఆ చెప్పిన అడ్రస్కి నేరుగా వెళ్ళలేకపోతే ఇక్కడ నుంచి ప్రస్తుతం రాజకీయాలు పెద్దాపురం నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోవాలని మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అటు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను చిన్ననాటి నుంచి రాజకీయాల్లో పెద్దాపురం నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాను. వారందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. సోదరులారా, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులారా, కార్యకర్తలారా, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలారా, నాయకులారా, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను సోదరులారా. ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల జనాభాలో ఉన్న 3 పార్టీల్లో ప్రధానమైనటువంటి 3 పార్టీల్లో నియోజకవర్గ అభ్యర్థిగా పనిచేసేటువంటి ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ అంత సమర్థతమైనటువంటి నాయకులు లేరా అని సందర్భంగా అడుగుతున్నాను సోదరులారా. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు జనసేన పార్టీని నెగ్గించినట్టయితే రేపు మీరు తెలుగుదేశంలో పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రియాకీలక సభ్యులు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీకు రేపు స్థానిక అంశం మీద వారిద్దరిని ఓడించినట్టయితే మీలో ఎవరో ఒకరికి సీటు రేపు తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ స్థానికులకు వస్తుందనేటువంటి మీరు గుర్తించుకోండి సోదరులారా. మీ యొక్క సోదరుడిగా, మీ అందరికి ఒక సోదరుడిగా, మీ అందరికి ఒక తమ్ముడిగా, మీతో సమాన స్థాయిలో తిరిగినటువంటి కార్యకర్తగా, మీ అందరికీ ఒక సోదరుడుగా, మీ వెనకాల తిరిగినటువంటి కార్యకర్తగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. తెలుగుదేశం సోదరులారా, నాయకులారా, కార్యకర్తలారా, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు పనిచేస్తున్న కార్యకర్తలారా, సోదరులారా, మనందరం మన నియోజకవర్గానికి సంబంధించిన వారందరినీ దూరంగా పెట్టండి. దయవుంచి ఎలక్షన్లో నన్ను గెలిపించండి. మీరు కూడా ఇప్పటికే ప్రత్యక్షంగా కళ్ళు తెరవండి సోదరులారా. వారి ప్రదేశాలకు పంపండి. రేపు రాబోయే రోజుల్లో మరి ఒక సామాన్యమైనటువంటి నాకే ఈరోజు జనసేన పార్టీలో కోటేశ్వర్లు ప్రయత్నం చేసినప్పటికీ ఒక సామాన్య కార్యకర్తకు నాకు సీటు ఇవ్వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఇక్కడ మీరు ప్రత్యక్షంగా కొన్ని కారణాల వల్ల కానీ కొన్ని భయాల వల్ల కానీ చేయలేకపోవచ్చు. కనీసం పరోక్షంగా నా యొక్క విజయానికి మద్దతు తెలపండి సోదరులారా. రేపు రాబోయే రోజుల్లో నాకు వచ్చిన అవకాశమే మీలో ఎవరో ఒక్కరికి వస్తుందని 2 పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకుల్ని కార్యకర్తలకి ఎంతో పలుకుతున్నాను సోదరులారా. ఎలా మీరు బాబు గారిని గెలిపించబోతున్నారు? ప్రత్యర్థులందరూ హేమాహేమీలు, రాజకీయ కురువృద్ధులు, అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉన్న ముందు ఒక చిన్న జింక పిల్లని సహృదయమైనటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు, మీ చేతుల్లో పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందా లేదా? గెలిపిస్తారా? పిడికిలి బిగించి గాల్లో పెట్టి మరి చెప్పండి, గెలిపిస్తారా? ఎలా గెలిపించబోతున్నారు? ఇప్పుడు అందరికీ కూడా నమస్కారం. మార్పు కోరుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోకి రావడం జరిగింది.
దిగ్గజాలు అని అనుకోవచ్చు. అవతల ఇద్దరు మినిస్టర్లు, ఒక మాజీ మినిస్టర్, ఒక మినిస్టర్ చేస్తున్నాడు అనేటువంటిది ఎవరైనా అనుకోవచ్చు. ఎవరైనా కూడా జనం ముందు, జనబలం ముందు తలంచాల్సిందే. ఈరోజు జనం కానీ, జనబలం కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించినటువంటి తుమ్మల రామస్వామి గారి పక్కన ఉందనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే రామస్వామి గారు ఏదో చిన్న మనిషి, చిన్న వ్యక్తి అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాదు. రామస్వామి గారికి పవన్ కళ్యాణ్ గారు నీడ రామస్వామి గారి మీద పడింది. రామస్వామి గారు నేను ఈరోజు చెప్తున్నాను, రామస్వామి అనే వ్యక్తి ఈ రోజున 6 అడుగులు బుల్లెట్ అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం చేతనంటే మాకు చాలా కాలం నుండి ఒక కోరిక ఉండిపోయింది పెద్దాపురం నియోజకవర్గంలో. ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది. మహాత్మా గాంధీ వచ్చే వరకు మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం బాబోయ్, మాలో సమర్థులు ఉన్నారు, మాలో తెలివైన వాళ్ళు ఉన్నారు, మా మంచి చెడ్డలు మేము చూసుకుంటాం, కాబట్టి మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమేసి మన పరిపాలన, స్వపరిపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ గారు. మరి జనసేన ఆధ్వర్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ తరిమి కొడుతున్నారా? ఖచ్చితంగా పక్కానా? రాసుకోవచ్చా? ఛాలెంజ్. ఫైనల్ గా మీరు చెప్పండి, పెద్దాపురం ఓటర్ మీకే ఎందుకు ఓటు వేయాలి? నేను స్థానికుడిని, నిజాయితీగా పరిపాలన అందిస్తాననేటువంటి విషయం మీద నమ్మకంతో ఖచ్చితంగా నాకు ఓటు వేయాలి. స్థానికుడిని కాబట్టి, స్థానికుడిని 30 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. అందరూ నన్ను, ఒక్కరు కూడా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో నాకన్నా పెద్దవారు ఎవరు కూడా నన్ను బాబు గారు అని పిలిచిన సందర్భం లేదు. ఆప్యాయంగా బాబు అని పిలిచేటువంటి వారు ఉన్నారు. నాకన్నా చిన్నవారు ఎవరు కూడా నన్ను సార్ కానీ అండి అనే కానీ పరిస్థితి లేదు. అందరూ బుద్ధిగా బాబు అన్నయ్య అని పిలిచేటటువంటి సోదరులు. పెద్దవారు బాబు అని, చిన్నవారులు అందరూ బాబు అన్నయ్య అని పిలిచేటువంటి సోదరులు. ఖచ్చితంగా వారి ఇంటిలో ఒక బిడ్డని, వారి ఇంటిలో ఒక మనిషిని అలా పిలవగలుగుతారు కాబట్టి, నియోజకవర్గంలో అందరూ అలాగే నన్ను పిలుస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి ఇంటిలో ఒక బిడ్డగా నన్ను ఆహ్వానిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎంత మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గాన్ని మీరు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు? ఇది ప్రజలు ఆశీర్వాదం, ప్రజలు నిర్ణయించవలసినటువంటి నిర్ణయం. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సీట్ ఇస్తారనేటువంటి విషయం నాకు ముందుగానే తెలుసు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడు అటువంటి భావజాలాన్ని ఆయన నా ముందు వ్యక్తపరచకపోయినప్పటికీ నా గుండెల్లో నాకు పెద్దాపురం నియోజకవర్గం యొక్క సీటు నాకే వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాను. కానీ నేను ఏ ఒక్కరోజు ఆర్భాటం కానీ, హంగామా కానీ, లేనిపోని మాటలు కానీ, నాకు తెలియని విషయాన్ని పక్క వరకు చెప్పేటువంటి అలవాటు కానీ, పూర్తిగా కన్ఫామ్ 200% నాకు కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా నా నోటి వెంట ఎప్పుడు కూడా ఏ మాత్రపు విషయము బయటకు రాదు. అలాగే సీటు విషయంలో కూడా ఎప్పుడు ఇక్కడ ఉన్న పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ, నాతో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, నా ఇంటిలో నా సహధర్మచారికి కానీ, నా తమ్ముడికి కూడా నాకు సీటు వచ్చే వరకు డౌట్ అనేటువంటి విషయాన్ని చెప్పాను. కానీ నాకు సీటు వస్తుందని నా ఒక్కడికే తెలుసు. అలాగే ఈ విజయం ఖచ్చితమైనటువంటి విషయం నా గుండెల్లో ఉన్నప్పటికీ నేను ఉన్నవారిలాగా లేనిపోని విషయాన్ని బయటకు చెప్పేటువంటి వ్యక్తిని మాత్రం కాదు. విజయం అన్నది ఒక్క ఓటుతో వచ్చిన విజయమే, కానీ ఖచ్చితమైన మెజార్టీతో గెలుపొందుతానని మాత్రం చెప్పగలను. పక్కనా గెలిపిస్తున్నారా బాబుని? రాసుకోవచ్చా? బాబుని అసెంబ్లీకి పంపిస్తున్నారా? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారా? చెప్పండి ఒకసారి, చెప్పండి మొత్తం అంతా. ఫైనల్ గా చివరిగా మీరు చెప్పండి, గెలుపుకు ఎలాంటి అంశాలు దోహదం చేస్తున్నాయి? బాబు అన్న కానీ ఎలా పంపిస్తున్నారు మీరు? ఇప్పుడు గెలుపుకి ఏంటంటే ఇంతవరకు కూడా కోనసీమ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గం ఒక వ్యక్తి, కోనసీమ నుండి వచ్చినటువంటి వ్యక్తి సూట్ కేసులో 4 జతల బట్టలు వేసుకుని వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చినట్లుగా వచ్చాడు. లారీలు సూట్ కేసులు అన్నీ కూడా అమలాపురం వెళ్ళిపోవడం జరిగాయి. ఇప్పుడు
మీరు కానీ కళ్ళు తెరిచి స్థానికుడికి పట్టాభిషేకం కట్టకపోతే ఇప్పుడు అమలాపురం వెళ్ళే లారీలో ఉన్న సూట్ కేసులు ఇటు జగ్గంపేట వెళ్తాయి తప్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఎవరూ పట్టించుకోరు. ఎవడైతే స్థానికుడు ఉన్నాడో ఆడికే ఆ బాధ తెలుస్తుంది. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, నీకు బాధ కలిగితే, నీకు కష్టం కలిగితే, నీకు నష్టం కలిగితే, నీకు ఏదన్నా సాయం కలిగితే పక్కనున్నటువంటి నువ్వు కేకెత్తే పలికేటట్టు పులివేరు వెళ్తావా, లేక 4 నియోజకవర్గాలు జరిగి కోనసీమ వెళ్తావా, 2 నియోజకవర్గాలు జరిగి జగ్గంపేట వెళ్తావో మీరు ఆలోచించుకుని, ఎవడైతే మీ మంచి కోరతాడో, ఎవడైతే మీ భవిష్యత్తు కోరతాడో, ఎవడైతే మీకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడో, ఎవడైతే నువ్వు పిలిచిన వెంటనే స్పందించి నీ కూడా సమస్య కోసం పరిష్కారం కోసం పోరాటం చేస్తాడో, నీ బిడ్డగా, నీ తండ్రిగా, నీ కొడుకుగా చేయూతనిస్తాడో అలాంటి వ్యక్తికి, అలాంటి పార్టీని మీరు గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాంటి పార్టీ జనసేన పార్టీ, అలాంటి వ్యక్తి తుమ్మల రామస్వామి గారు. ఈ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. ఈ గాజు గ్లాసు గుర్తు మీద మీరు 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి ముద్రించి అత్యధికమైనటువంటి మెజార్టీలో తూర్పుని సూర్యుడు ఉదయిస్తాడు. జనసేన పార్టీ కూడా ఈ తూర్పునే ఉదయించి రేపు అసెంబ్లీలో అధికారం చేపట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బాబన్నను చివరి వరకు వెంటే ఉంటారా అందరూ? వెన్నుపోటు పొడవకుండా మాట మీద నిలబడతారా? ఆయన మీద నమ్మకం ఉందా? మంచి వ్యక్తే కదా, మీ హామీలు నెరవేరుస్తాడు నమ్మకం మీకుందా? సో మీరు పక్కా మాట మీద నిలబడతారా? ఖచ్చితంగా నిలబడకపోతే ఊరుకునేది లేదు. ఎందుకంటే సామాన్యుడు దమ్ముని చేపట్టుకుంటాం, కాలర పట్టుకుంటాం, ఏదన్నా చేస్తాం. ఆ చనువు ఉంది, పంచాయతీ చేయాల్సిందే. మీకు బీఫారం ఇచ్చేటప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేయకపోతే తాట తీస్తారని ఆయనే చెప్పాడు. ఖచ్చితంగా మేము అటువంటి వ్యక్తుల్ని ఆయన గుర్తించి, మాకన్నా కోటేశ్వరులు ఉన్నప్పుడు కూడా మరి నిజాయితీగా చేస్తారు, ప్రజలకి అనుకూలంగా ఉంటారని మా మీద ఆయన నమ్మకంతో ఇచ్చారు. మేము కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే పనిచేస్తాం, నిజాయితీకి పనిచేస్తాం. అట్ సేమ్ టైం నిర్భయంగా ఎంతటి వారిని ఎదిరించగల సత్తా మా దగ్గర ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ తుమ్మల బాబు గారు. సో ఈసారి గెలుపు నాదే. ఎలాంటి వాళ్ళైనా సరే జన సైన్యంతో, జన ప్రభంజనంతో పవర్ స్టార్ యొక్క సైనికుల పవర్ ఏంటో చూపిస్తాం. ఇక్కడ సామాన్యుడికి సామాన్యుడికి సీట్ ఇచ్చారు, సామాన్యుడు గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. నా ముందు ఎవరైనా సరే తలకే ఉంచాల్సిందే అంటున్నారు తుమ్మల బాబు గారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో యశ్వనాథ్, ప్రైమ్ న్యూస్, పెద్దాపురం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.